మీ అందరికీ నా హృదయ కొందనాలు చిమ్మగలిగిన దేవుని పిల్లరా, మీరు హృదయాలు వెలిగించే మాటతో ఎక్కువ నేను ఎద్దుకు వస్తున్నాను కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం. రాత్రికాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, సంఘాన్ని, మన దేశానికి జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కళ్ళకు కూడా మంచి ఆరోగ్యం ఆవశ్యన దయచేసి ఏకూన లెగిసి ప్రభు మాటలు వినగలిగే గొప్ప భాగ్యం, ధన్యత దేవుడు మనకిచ్చాడంటే నిజంగా మనం చాలా దృష్టిమంతులం దేవుని పిల్లరా. ఎందుకంటే ఆయన మాటలు వినటమే మహాధన్యత. ఈరోజు దేవుడు మన ఆత్మలకు ఆహారంగా ఏ మాటలు అయితే నియమించాడో ఆ మాటలు ధ్యానించుకోబోయే ముందు మనం ఒక చిన్న ఆరాధన చేసుకుందాం. దేవుని పిల్లలు చూడగలిగితే మనం చిన్న గొర్రె పిల్ల నేను యేసయ్యా, మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా, యేసయ్యా చిన్న గొర్రె పిల్ల నేను యేసయ్యా, మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా, యేసయ్యా 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 నా యేసయ్యా, చిన్న గొర్రె పిల్ల నేను యేసయ్యా, మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా. చూడగలిగితే దేవుని పిల్లలు మనం మరి యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనంలో ఒక మంచి మాట దేవుడు మన ఆత్మలకు ఆహారంగా తెలియచేస్తున్నాడు. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణము పెట్టును అని రాయబడింది దేవుని పిల్లరా. నిజంగా యేసుక్రీస్తు వారంట గొర్రెలకు మంచి కాపరి. మంచి కాపరి అనే దానికి అర్థం ఏంటో తెలుసా దేవుని పిల్లరా? గొర్రెలు ఎప్పుడు అరణ్య మార్గంలో వెళుతూ ఉంటాయి దేవుని పిల్లరా. అవి చాలల్లో పంట పొలాలు తక్కువ మేయటం. గొర్రెలు ఎప్పుడు అరణ్య ప్రదేశంలో, ఎడారి ప్రదేశంలో గొర్రెలకు ఎక్కువ మేత దొరుకుతుంటుంది. కాపరి కూడా అరణ్య ప్రాంతంలోకి ఎప్పుడు వెళ్ళి గొర్రెలను చక్కగా కాస్తూ ఉంటాడు దేవుని పిల్లరా. గొర్రెలకు ముందుగా కాపరి వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ కాపరిని ఎమ్మడించి గొర్రెలన్నీ పోతూ ఉంటాయి. ముందు ఏదైనా ప్రమాదం రావాలంటే ఎవరికి వచ్చిద్దో తెలుసా దేవుని పిల్లరా? ఒక పులి వచ్చినా, ఒక తోడేలు వచ్చినా, ఒక సింహం వచ్చినా ముందు కాపరిని బలి తీసుకుంటేనే తర్వాత ఎవరిని గొర్రెలు తినాలి దేవుని పిల్లరా. అది లెక్క. అందుకనే యేసుక్రీస్తు వారు మరణమనే పాపం పట్టుకొని మనల్ని ఎత్తుకొని వెళ్ళిపోతుంది పాతాళానికి. మహానుభావుడైన యేసుక్రీస్తు వారు ఏం చేశాడు తెలుసా? గొర్రెలకు మంచి కాపరిగా మారిపోయి మరణాన్ని జయించాడు తెలుసా? అంటే మృత్యువుతో పోరాడి మరణాన్ని గెలిచి మనకు కూడా దేవుని పిల్లరా మృత్యువుతో పోరాడి మరణాన్ని గెలుచుకోగలిగే స్థితిని మనకిచ్చాడు. ప్రాణం ఆయన పెట్టాడు, జీవాన్ని మనకిచ్చాడు దేవుని పిల్లలు. మీకు తెలుసా మాట? నిజంగా అంత మంచి గొర్రెల కాపరి అంటే మన కాపరి మనకు దొరకటము మన అదృష్టము కదా దేవుని పిల్లరా. ఆ కాపరిని భూమి మీద ఉన్న ప్రతి మానవుడు ఎమ్మడించినట్లు మనం ప్రార్థన చేద్దాం దేవుని పిల్లరా. పరిశుద్ధుడా, జీవమగలిగిన మా పరలోకపు తండ్రి, నాయనా నీ కృప కలిగిన నామానికి వందనాలు తండ్రి. మా మంచి కాపరి యేసయ్య మా కొరకు ప్రాణం పెట్టి మాకు జీవాన్ని ఇచ్చాడు తండ్రి. ఎవరైతే యేసుక్రీస్తుని ఎమ్మడించకుండా భూమి మీద వారి జీవాన్ని పోగొట్టుకుంటున్నారో తండ్రి, అట్టి వారందరూ కూడా యేసుక్రీస్తును ఎమ్మడించి జీవాన్ని పొందుకునే వారిగా మీరు మార్చమని అడుగుతుందండి. వారి జీవము తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళే విధంగా భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తి మారునట్లు వారికి అట్లా మంచి మారుమను సురక్షణ కలుగు చేయమని అడుగుతుందండి. ప్రతి కుటుంబంలో లేమిని తీసివేసి సమృద్ధినిచ్చి మంచి ఆరోగ్యం ఇచ్చి కాపాడమని మా రక్షకుడు నీ కుమారుడనేసే పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.